సినిమా బజార్. నేను మీ యాంకర్ హాసిని. టుడే సినిమా బజార్ ఫిలిం న్యూస్ కి స్వాగతం, సుస్వాగతం. తాజా సినిమా వార్తలు, గాసిప్స్, బాక్స్ ఆఫీస్ రిపోర్ట్స్, సినిమా రివ్యూలు మరియు స్పెషల్ ఇంటర్వ్యూస్ అందించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. హే ప్రియతమా అగ్లీ స్టోర్ నుంచి మరో సూపర్ ఎమోషనల్ మెలోడీ మెస్పరైజ్ చేసిన కాలభైరవ. హే ప్రియతమా సాంగ్ గురించి మీరు చెప్పిన ప్రతి పాయింట్ ఆసక్తికరంగా ఉంది. సంగీతం, లిరిక్స్, విజువల్స్ అన్నీ కలిసి ఒక మంచి ఫీల్ గుడ్ ఎక్స్పీరియన్స్ను అందిస్తున్నట్లు తెలుస్తుంది. శ్రవణ్ భరద్వాజ్ సంగీతం, కాలభైరవ వాయిస్, భాస్కర్ భట్ల లిరిక్స్ ఇవన్నీ కలిసి ఈ పాటను ఎంతో ఎమోషనల్గా కనెక్ట్ అయ్యేలా చేశాయనిపిస్తుంది. ప్రియతమా అనే పదం చుట్టూ తిరుగుతూ సింపుల్గా ఉండే లిరిక్స్ యూత్ హృదయాలను టచ్ చేస్తానడంలో సందేహం లేదు. అలాగే నందు, అవికా గోర్ కెమిస్ట్రీ, శ్రీ సాయి కుమార్ ధారా విజువల్స్, ఈశ్వర్ పెంటి కొరియోగ్రఫీ అన్నీ ఈ పాటను మరో లెవెల్కి తీసుకెళ్లినట్లుగా ఫీల్ అవుతుంది. మీరు చెప్పినట్లుగా ఇయర్ ఫోన్స్ పెట్టుకుని వింటే రొమాంటిక్ ఫీలింగ్స్ డబుల్ అయ్యేలా ఉంటుందని అనిపిస్తుంది. ఈ సినిమా టీం శివాజీ రాజా, రవితేజ, మహాధ్యాస్యం, ప్రజ్ఞ ఇంకా టెక్నికల్ క్రూ అన్ని విభాగాల్లో మంచి బలంగా ఉన్నట్లు కనిపిస్తుంది. అంబేద్కర్ జయంతి సందర్భంగా అగ్రహారంలో అంబేద్కర్ ఫస్ట్ లుక్. అగ్రహారంలో అంబేద్కర్ అనే టైటిల్ స్వయంగా ఓ స్టేట్మెంట్ లాంటిదనేది అనిపిస్తుంది. అగ్రహారం అనేది పాంపరీత్యంగా బ్రాహ్మణ వాసతులుగా గుర్తింపు పొందిన ప్రదేశం. అటువంటి స్థలంలో అంబేద్కర్ అనే సమాజ సంస్కర్తను చేసి కథన చేయడం అంటే అది కేవలం ఒక కథనం కాదు, అది ఒక సామాజిక ప్రతిస్పందన, ఒక విప్లవాత్మక అభిప్రాయం. ఈ టైటిల్ ద్వారా మందా కృష్ణ చైతన్య జాతీయంగా కాదు, ప్రజల మనసులో వ్యవస్థలపై ప్రశ్నలు వేస్తున్నట్లుగా ఉంది. అంబేద్కర్ను కేవలం పాఠ్యపుస్తకాల దాకా పరిమితం చేయకుండా నిజంగా సమాజంలో నేటికి అవసరమైన భావజాలంగా చూపించడమే ఈ చిత్రం ఉద్దేశంగా అనిపిస్తుంది. 7 ఏళ్ల క్రితం బ్లాక్ బస్టర్ భరత్ అనే నేను రిలీజ్. భరత్ అనే నేను ఓ విలక్షణ రాజకీయ డ్రామా, మంచి పాలన ఎలా ఉండాలన్న సందేశంతో పాటు ఫ్యామిలీ, లవ్, ఎమోషనల్, వినోదం అన్ని సాంపాలలో మేళవించిన ఈ చిత్రం 2018లో ఘన విజయం సాధించింది. మహేష్ బాబు ముఖ్యమంత్రి పాత్రలో కొత్త కోణం చూపించగా కియారా అద్వానీ జోడిగా మెప్పించింది. కొరటాల శివ దర్శకత్వం, దానయ్య నిర్మాణం, దేవిశ్రీ సంగీతం, రవికే చంద్రన్ ఛాయాగ్రహణం సినిమాకు ప్రత్యేక ఆకర్షణ. ఇప్పుడు 7 ఏళ్ల తర్వాత ఏప్రిల్ 26న రిలీజ్ కానుంది. ఏప్రిల్ 19న ఉదయం 11:11 అడ్వాన్స్ బుకింగ్ ఓపెన్ అవుతుంది. రిలీజ్లోనూ ప్రేక్షకుల నుంచి మళ్ళీ అదే స్థాయి ఆదరణ రాబట్టే అవకాశం ఉంది. జగమెరిగిన సత్యం ట్రైలర్ ఈవెంట్ ఏప్రిల్ 18న థియేటర్స్లలో విడుదల. జగమెరిగిన సత్యం అమృత సత్యనారాయణ క్రియేషన్స్ ప్రొడక్షన్ నెంబర్ 1గా రూపొందిన ఈ ఫీల్ గుడ్ ఎమోషనల్ డ్రామా ఏప్రిల్ 18న థియేటర్లో విడుదల కానుంది. తిరుపతి పాలే దర్శకత్వంలో అచ్చ విజయభాస్కర్ నిర్మించిన ఈ చిత్రంలో అవినాష్ వర్మ, ఆధ్యారెడ్డి, నీలిమ ప్రధాన పాత్రలు పోషించారు. సంగీతం సురేష్ బొబిలి, కెమెరా షోయబ్, కథా నేపథ్యం మహారాష్ట్ర తెలంగాణ బార్డర్, కొత్తగా ఉండే స్లాగ్ భావోద్వేగాలతో నిండిన కథ. ట్రైలర్కు మంచి రెస్పాన్స్ రావడంతో సినిమా కూడా అలానే ఆకట్టుకుంటుందని టీం ఆశాభావం వ్యక్తం చేసింది. ఏప్రిల్ 18న విడుదలవుతున్న ఈ చిత్రానికి మంచి స్పందన రావాలని అందరూ ఆకాంక్షిస్తున్నారు. ఆది సాయి కుమార్ శంబాలా మేకింగ్ వీడియో రిలీజ్. ఆసక్తి పెంచుతున్న విజువల్స్. శంబాలా ఆది సాయి కుమార్ నుంచి వస్తున్న సరికొత్త సూపర్ న్యాచురల్ థ్రిల్లర్ కాల్పనిక ఆధ్యాత్మిక ప్రపంచాన్ని చూపిస్తూ ప్రేక్షకుల్ని కొత్త ప్రయాణానికి తీసుకెళ్తుంది. యుగంధరముని దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను షైనింగ్ పిక్చర్స్ నిర్మిస్తుంది. హీరోయిన్గా అర్చన అయ్యర్ నటించగా స్వాసిక, రవివర్మ, మీసాల లక్ష్మణ్ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఇది సినిమాలో జియో సైంటిస్టులుగా నటిస్తుంది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ మేకింగ్ వీడియో సినిమాపై అంచనాలు పెంచేశాయి. హై టెక్నికల్ స్టాండర్డ్స్, గ్రాండ్ విజువల్స్ ఈ సినిమాకు హైలైట్ కానున్నాయి. ఇండియన్ స్క్రీన్ పై టచ్ కాని కొత్త కథతో వస్తుంది శంబాలా. శ్రీరామ్ మొద్దూరి సంగీతం అందిస్తున్నాడు. త్వరలో టీజర్ రిలీజ్ డేట్ అప్డేట్ రానున్నాయి. అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి నెక్స్ట్ ఏం జరగబోతుందనే ఎక్స్పెరిమెంట్ క్రియేట్ చేసే హై ఎమోషనల్ యాక్షన్ మూవీ. ఎన్టీఆర్ గారు చెప్పినట్లుగా ఖచ్చితంగా బిగ్ హిట్ అవుతుంది. ప్రొడ్యూసర్ సునీల్ బలుసు, అశోక్ వర్ధన్ ముప్ప. అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి, నందమూరి కళ్యాణ్ రామ్, విజయశాంతి ప్రధాన పాత్రలో నటించిన ఈ మాస్ యాక్షన్ ఎమోషనల్ ఎంటర్టైనర్ ఏప్రిల్ 18న గ్రాండ్గా థియేటర్లో రిలీజ్ కాబోతుంది. ప్రదీప్ చిలుకూరి దర్శకత్వంలో అశోక్ వర్ధన్, సునీల్ బలుసు నిర్మాణంలో రూపొందిన ఈ చిత్రం ఇప్పటికే టీజర్, ట్రైలర్ పాటలతో భారీ బజ్ క్రియేట్ చేస్తుంది. విజయశాంతి లేడీ పోలీస్ ఆఫీసర్ గా పవర్ఫుల్ రోల్లో కనిపించనుండగా కళ్యాణ్ రామ్ తో ఆమె మధ్య కెమిస్ట్రీ కథలో కీలకం కానుంది. సోహెల్ ఖాన్ విలన్ గా, అజనీష్ లోక్నాథ్ సంగీతం, బలమైన ఎమోషన్స్, యాక్షన్ సన్నివేశాలతో సినిమా హైలైట్ గా నిలవనుంది. ఎన్టీఆర్ స్పెషల్ గా సినిమా చూసి ప్రశంసించడంతో అంచనాలు మరింతగా పెరిగాయి. ప్రత్యేకంగా 3 ఎపిసోడ్లు సెకండ్ హాఫ్ లో హైలైట్ కానున్నాయి. అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి గ్లిప్పింగ్ స్క్రీన్ పై భావోద్వేగాలతో కూడిన ఫ్యామిలీ యాక్షన్ డ్రామా. ఏప్రిల్ 18న రాబోతున్న డియర్ ఉమా అందరికీ అవగాహన కల్పించేలా ఉంటుంది. చిత్ర నిర్మాత, రచయిత, హీరోయిన్ సుమయారెడ్డి. తెలుగు అమ్మాయి సుమయారెడ్డి కథానాయిక, రచయిత, నిర్మాతగా తెరకెక్కించిన డియర్ ఉమా చిత్రం ఏప్రిల్ 18న విడుదలకు సిద్ధంగా ఉంది.
పృథ్వీ అంబర్ హీరోగా నటించిన ఈ సినిమాకు సాయి రాజేష్ మహాదేవ్ దర్శకత్వం వహించారు. కరోనా సమయంలో వచ్చిన కళ ఆధారంగా కథ రాసినట్లు సుమయ్య చెప్పారు. కార్పొరేట్ హాస్పిటల్లో జరిగిన సంఘటనల నేపథ్యంలో సినిమా రూపొందింది. ఇది ఫిక్షన్తో పాటు రియాలిటీ టచ్లో కూడిన చిత్రం అని చెప్పారు. ప్రధాన సంగీతం, రాజ్ తోట విజువల్స్ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణ. సుమయ్య నటన కన్నా నిర్మాతగా బాధ్యతలు చాలా కష్టంగా కనిపించాయని తెలిపారు. బడ్జెట్ కూడా ఊహించని రీతిలో పెరిగిందని చెప్పారు. డేరు మా చిత్రం అందరికీ ఒక మెసేజ్తో పాటు సొల్యూషన్ అందిస్తుందని అన్నారు. రాజమౌళి సూపర్ ప్లాన్. ఎస్ఎస్ రాజమౌళి, మహేష్ బాబు కాంబినేషన్ సినిమా గురించి న్యూస్ ఒక్కొక్కటిగా బయటకొస్తూ ఫ్యాన్స్ లో హైప్ పెంచుతుంది. ఈ ప్రాజెక్ట్ పై ఎంతగానో ఎదురు చూస్తున్నారు మహేష్ అభిమానులు. మహేష్ బాబు కెరీర్లో ఇది 29వ చిత్రం కావడం, పైగా రాజమౌళి దర్శకత్వంలో వస్తుండటంతో అంచనాలు స్వాభావికంగానే ఆకాశాన్ని తాకుతున్నాయి. ఈ సినిమా షూటింగ్ భారీగా కానీ చాలా తక్కువ హడావిడితో జరుగుతుందన్న వార్త నిజంగా ఆసక్తికరం. రాజమౌళి సినిమాలో ముందే చాలా ప్లానింగ్ ఉంటుంది కాబట్టి గ్రాండ్ విజన్ తో గ్లిప్స్ ప్లాన్ చేస్తున్నారన్న టాక్ వింటే గూస్ బంప్స్ రాగానే ఉన్నాయి. ఈ గ్లిప్స్ వచ్చాకే సినిమాకు సంబంధించి అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని వినిపిస్తుండడం కూడా ఫ్యాన్స్ కు ఓ పెద్ద న్యూస్. మీరు ఎగ్జైట్ అవుతున్నారా ఈ గ్లిప్స్ కోసం? ఇక ఈ ప్రాజెక్టు గురించి మరిన్ని క్లారిటీగా లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఆసక్తిగా ఎదురుచూద్దాం. గుడ్ బ్యాడ్ అగ్లీ టీమ్ కు షాక్ ఇచ్చిన ఇళయరాజా. ఇళయరాజా గారి పేరు వింటేనే సంగీత ప్రియుల గుండెల్లో మధురమైన నోట్స్ వినిపించుంటుంటాయి. ఆయన తలుకుల మాయాజాలం ఎంతగానో తమిళ, తెలుగు ఇండస్ట్రీపై ప్రభావం చూపించింది. ఇప్పటికీ ఆయన సంగీతం నశించని గాథలా కొనసాగుతూనే ఉంది. కానీ ఇలాంటి లెజెండ్ సృష్టించిన కళను అనుమతి లేకుండా వాడడం ఎంతవరకు న్యాయం అనేది నిజంగా చర్చించాల్సిన విషయమే. గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమాలో ఈ వాదన రావడంతో చాలా మంది షాక్ అయ్యారు. మనకు నచ్చిన సంగీతాన్ని మళ్లీ వినడం ఒక ఎమోషన్ అయితే దాన్ని కాపీరైట్ అనుమతుల పరంగా సరైన రీతిలో హ్యాండిల్ చేయకపోతే ఇలాంటి లీగల్ ఇష్యూలు రావడం సహజం. ఇళయరాజా గారు 5 కోట్లు డిమాండ్ చేయడం అనేది చిన్న విషయం కాదు. ఇది ఇండస్ట్రీకి ఒక హెచ్చరికే అంటారు. లెజెండ్ అనే పదానికి అర్హత ఉండాలంటే కళతో పాటు హక్కుల పరిరక్షణకు కట్టుబడి ఉండాలని చెప్తున్నట్లు ఉంది. ఈ సినిమా వసూళ్లు బాగానే వస్తున్నా ఈ లీగల్ మ్యాటర్ ఎటు మలుపు తిరుగుతుందో చూడాలి. గతంలో కూడా ఇళయరాజా చాలాసార్లు తన పాటలు అనుమతి లేకుండా వాడితే స్పందించారు. ఇది తన కళ మీద ఉన్న గౌరవాన్ని చూపిస్తుంది. పెద్దిలో ఈ సీక్వెన్స్ నెక్స్ట్ లెవెల్లో ఉండనుందట. పెద్ది మూవీ మీద రోజు రోజుకి హైప్ మామూలుగా లేదు. రామ్ చరణ్ ఎప్పుడూ ఓ కొత్త డైరెక్షన్ లో ప్రయోగాలు చేయడానికి రెడీగా ఉంటారని ఇప్పటికీ చాలాసార్లు ప్రూఫ్ అయింది. ఈసారి బుచ్చిబాబు సానా లాంటి కంటెంట్ బెస్ట్ డైరెక్టర్ తో కలిసి వస్తుండటంతో సినిమా మీద ఫ్యాన్స్ కి, ట్రెండ్ సర్కిల్ కి ఆసక్తి చాలా ఎక్కువగా పెరిగింది. రూరల్ స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ అన్నదే కొత్తగా మరి రఫ్ అండ్ మాస్ యాంగిల్లో రామ్ చరణ్ లుక్ చూపించిన వాళ్ళకి ఓ ఫ్రెష్ వైబ్ వచ్చేసింది. ఇప్పటికే రిలీజ్ అయిన గ్లిప్స్ లో అతని బాడీ లాంగ్వేజ్, ఫిజికల్ ట్రాన్స్ఫర్మేషన్ చాలా పవర్ఫుల్ గా ఉంది. ఇప్పుడు మీరు చెప్పినట్లు ఆగస్ట్ లోపు షూటింగ్ పూర్తి చేయాలనుకుంటున్నారన్న టాక్ ఇండస్ట్రీలో జోరుగా వినిపిస్తుంది. ఇది పక్కా ప్లానింగ్ తో ముందుకెళ్తుందన్న సూచన. ఇక రైల్వే స్టేషన్ యాక్షన్ సీక్వెన్స్ విషయానికి వస్తే ఈ సినిమాలో టర్నింగ్ పాయింట్ గా నిలవబోతుందని టాక్. బుచ్చిబాబు సినిమాలో ఎమోషన్, రఫ్డ్ మాస్ వీల్ బలంగా ఉండడం వల్ల ఈ సినిమా దద్దరిల్లే ఉండే ఛాన్స్ ఉంది. జాన్వీ కపూర్ గ్రామర్ తో పాటు కథలో కీలక పాత్ర పోషించనుందట. ఇక శివరాజ్ కుమార్, జగపతి బాబు లాంటి వర్సిటల్ యాక్టర్స్ కాంబినేషన్ చూస్తుంటే గూస్ బంప్స్ వచ్చేస్తున్నాయి. అయితే అసలైన టాప్ హైలైట్ ఏంటంటే యార్ రెహమాన్ సంగీతం, రూరల్ నేపథ్యాన్ని రిచ్ మ్యూజికల్ స్కోర్స్ తో కలిపితే అది మ్యాజిక్ అవుతుంది. మరి సినిమా నుంచి మొదటి సింగిల్ ఎప్పుడు వస్తుందా అనే ఆసక్తి అందరిలో ఉంది. కింగ్డమ్ పై విజయ్ దేవరకొండ సాలిడ్ అప్డేట్. విజయ్ దేవరకొండ, గౌతమ్ తిన్ననూరి కాంబినేషన్ లో వస్తున్న కింగ్డమ్ సినిమాపై ఫస్ట్ లుక్ టీజర్ వచ్చినప్పటి నుంచే ఫ్యాన్స్ కి జోష్ వచ్చేస్తుంది. గౌతమ్ తిన్ననూరి దర్శకుడిగా క్లాస్ ఎమోషన్స్ కి, కంటెంట్ బేస్డ్ నెరేషన్ కి కేర్ ఆఫ్ అడ్రస్ అయినట్లు ఇప్పటికే జెర్సీ వంటి సినిమాలతో నిరూపించేశాడు. ఇప్పుడు విజయ్ లాంటి ఎనర్జిక్ స్టార్ ను అందులో కలిపితే ఆ క్రేజే వేరే లెవెల్. విజయ్ దేవరకొండ ఇన్స్టా స్టోరీలో డబ్బింగ్ అప్డేట్ ఇచ్చి అభిమానుల హృదయాల్లో ఆనందం నింపారు. ఫస్ట్ హాఫ్ డబ్బింగ్ పూర్తయింది అంటే సినిమా పోస్ట్ ప్రొడక్షన్ స్పీడ్ గానే జరుగుతుందని అర్థమవుతుంది. ఇందులో ఆయన పాత్ర మాస్ అండ్ ఇంటెన్స్ షేడ్ తో ఉంటుందని టీజరే చెప్తుంది. కట్ చేస్తే ఆ లుక్, ఆ బాడీ లాంగ్వేజ్ చూసి అభిమానులు ఇది దేవరకొండ 2.0 అంటున్నారు. భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా ఉండడం కూడా ఇంట్రెస్టింగ్. ఆమెతో రొమాంటిక్ ట్రాక్ కేవలం గ్లామర్ ప్రోణంతో కాకుండా కథకి స్పెషల్ డెప్త్ వచ్చేలా ఉండబోతుందని వినిపిస్తుంది. అయితే అసలైన మ్యాజిక్ ఎక్కడుందో తెలుసా? అనిరుద్ రవిచంద్రన్ మ్యూజిక్ లో ఈ కాంబో నుంచి మ్యూజికల్ బ్లాక్ బస్టర్ ఖాయంగా వచ్చే ఛాన్స్ ఉంది. ఇప్పటికే అనుద్ ట్యూన్స్ కు ట్రెండింగ్ మూడ్ బిల్డ్ అవుతుంది. ఇక సితారా ఎంటర్టైన్మెంట్స్ ఫ్యాక్షన్ ఫోర్స్ సినిమాస్ నిర్మాణం కాబట్టి విజువల్స్, టెక్నికల్ వాల్యూ స్పెషల్ గా ఉండబోతున్నాయి. పవన్ కళ్యాణ్ ను పరామర్శించిన అల్లు అర్జున్ ఇలా వ్యక్తిగతంగా పవన్ కళ్యాణ్ ను కలిసి మార్క్ శంకర్ ఆరోగ్యం గురించి విచారించడం చక్కటి మనసు కలిగిన వ్యక్తిత్వాన్ని చూపిస్తుంది. సినీ ఇండస్ట్రీలో సెలబ్రిటీల మధ్య ఉన్న అనుబంధం, కుటుంబ భావనలు ఇలాంటి సందర్భంలో మరింతగా కనిపిస్తాయి. ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ వంటి ప్రముఖ నాయకుడి కుమారుడి ఆరోగ్యానికి సంబంధించిన విషయంలో అల్లు అర్జున్ చూపిన మానవతా విలువలు అభినందనీయమైనాయి. మార్క్ శంకర్ సింగపూర్ అగ్ని ప్రమాదం నుంచి కోలుకోవడం నిజంగా ఊరట కలిగించే విషయం. కుటుంబం నెమ్మదిగా మళ్లీ సాధారణ పరిస్థితుల్లోకి వస్తుండడాన్ని చూసి అభిమానులు కూడా హాయిగా ఊపిరి పీలుస్తున్నారు.
ఇలాంటి టైంలో మానవ సంబంధాలను ఎంత విలువైనవో గుర్తు చేస్తాయి. ఇది అభిమానులకు, సమాజానికి ఓ మంచి మెసేజ్ కూడా అవుతుంది. సినిమా బజార్ యూట్యూబ్ ఛానల్ తో పాటు సినిమా బజార్ డిజిటల్ ఈ పేపర్ మరియు సినిమా బజార్ వెబ్సైట్ ను కూడా చూస్తూ ఉండండి. మరిన్ని అప్డేట్స్ కోసం సినిమా బజార్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాలను కమెంట్స్ ద్వారా తెలియజేయండి. మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి సినిమా బజార్.